కృప ఉంది కదా అని పాపము చేతుమా? కృప ఉంది కదా అని నాశనానికి లోనైతుమా? కృప ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బ్రతకాలా? కృప ఉంది కదని లీజర్గా ఉండాలా? కృప ఉంది కదని ప్రార్థన చేయొద్దా? కృప ఉందని నేను ఉపవాసాలు ఉండొద్దా? కృప ఉందని నా జీవితంలో నేను వాక్యాన్ని ధ్యానించొద్దా? కృప ఉందని నా దేవుడు అన్నీ చేసేసాడని నేను హ్యాపీగా తిని పడుకోవాలంటే అది తప్పు. ఎందుకంటే కృప నిన్ను ఏం చేస్తుందంటే ఎలిజిబుల్ చేస్తుంది, కానీ కృప నిన్ను లేజీ ఫెలోగా చేయదు. నీ లోపల ఆ యొక్క గ్రేస్ ఫుల్ఫిల్మెంట్ నువ్వు దేవుణ్ణి వెతుకుతూనే వస్తుంది. నీ పర్సనల్గా నీ ప్రేయర్లో, నీ పర్సనల్గా నీ ఆరాధనలో, నీ పర్సనల్ ఇంటిమసీలో, నీ పర్సనల్ బైబిల్ రీడింగ్లోనే నువ్వు దేవుని సన్నిధిని ఇంకా గొప్పగా పొందుకోవచ్చు. ఆయన యొక్క గ్రేస్ను నువ్వు ఇంకా అనుభవించవచ్చు. కృప మనిషిని లేజీగా చేయదు, కానీ కృప మనిషిని యాక్టివ్గా దేవుని సన్నిధిలో ఇంకా ఓవర్ యాక్టివ్గా చేస్తుంది. ఎందుకంటే దేవుడు నేను చేయండి ఆయన నా కోసం చేసి ఏం చేశాడు? నన్ను ప్రమోట్ చేశాడు. కాబట్టి ఇదిగో నా జీవితము, ఇదిగో ప్రభువా నేను నీకు ఇచ్చేస్తున్నాను, నా బ్రతుకు నీకు ఇచ్చేస్తున్నాను, నేను కూడా నా జీవితంలో నిన్ను ప్రమోట్ చేస్తాను. అది రియల్ గ్రేస్.